హలో ఎవరు ఇప్పటి నుంచి ఇంకా మన డైలీ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రేపు పొద్దునకి మళ్ళీ యథావిధిగానే శనగలు నానబెట్టుకోవడం, అన్నీ రెడీ చేసుకోవడం. ఇది మా వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. నేను డైలీ తినేది అయితే ఇదే. పొద్దున్నే ఇది చేసుకుంటాను. అండ్ పొద్దున్నే అయిపోయింది, లేచి బ్రష్ చేసుకుని నీట్గా కార్ అయితే స్టార్ట్ చేసి వెయిటింగ్ పిల్లల కోసం. ఇప్పుడు పిల్లల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి సరదాగా అలా తిరిగి ఇంటికి వచ్చేస్తాం. తర్వాత సరదాగా ఒక చాయ్ తాగి అలా టీ టైంకి వెళ్ళి, డైలీ చాయ్ తాగడం మన డైలీ హ్యాబిట్, ఇది మామూలే. తర్వాత సరదాగా షాపింగ్కి వెళ్ళి మోడికెళ్ళి చూస్తే ఇక్కడ మన జీతంలో సగం రేట్ ఇక్కడే రాసేసారు. దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు అన్ని రేట్లు అలాగే ఉన్నాయి. సరదాగా షాపింగ్ అయిపోయిన తర్వాత అసలు నేను వచ్చిందైతే మోడికెళ్ళ కోసం కాదు, ఏదైనా సరదాగా తీసుకుంటాం కదా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి తీసుకున్న తర్వాత సరదాగా బీన్స్ మీద చెయ్యి 900 దాటే ఉంది. ఈ బెండకాయలు ఇవి కూడా 900 దాటే ఉన్నాయి 1 కేజీ. మన వల్ల అవదాన్ని చిన్న మామిడికాయ ఒకటి తీసుకుని, అసలు మనం వచ్చింది అయితే పెరుగు కోసం. ఈ పెరుగు తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ మామిడికాయల దగ్గర పడ్డాను నేను. పెరుగు తీసుకున్నాను. అలాగైతే ఇంటికి బయలుదేరదాం అనుకుంటే లోపు ఆఫర్స్ ఏమైనా ఉంటే చూద్దామని వచ్చాను అరిమేలలో. ఈ చికెన్ రేట్లు చూసిన తర్వాత చికెన్ తినాలని మనసు చచ్చిపోయింది. ఇక్కడ తక్కువ రేట్లు అయితే ఇది వచ్చింది 13 రియల్, అంటే ఇది మామూలుగా 16 రియల్ 17 రియల్ ఉంటాయి. ఎప్పుడైనా మనం షాపింగ్కి వెళ్తే ప్రమోషన్ చూసుకోవాలి, ఇది మనం కొనే అంత కాదు కానీ అంత లేదు. 2 తీసుకునేది ఇంటికి వచ్చాను. ఇంటికాడ మా కుమారంకులు ఉంటాడు, ఏదో పని చేస్తుంటాడు, దూల పని. ఏంటంటే బ్రెస్ట్ అట్టుకొచ్చేసాడు చికెన్ బ్రెస్ట్. నేను ఏమైనా చికెన్ ఉన్నప్పుడు ఇది ఎందుకు వాటిని మళ్ళీ లోపల పెట్టేసి అదే చికెన్ ఎత్తకి వెళ్ళాడు. ఇలాంటి పనులు చేయకుండా చేస్తాం. ఆవిడ ఇప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు. ఇంకా చాలా ఉంటాయి మా చేసే పనులు. తిన్నంగా అయిపోయి చేయడు, ఏదో ఉడకేసారు గుడ్లు తేడా ఉంటానే ఉంటాను. ఇలాగానే నేను వచ్చేలోపే ఆవిడ నిన్న నానబెట్టిన శనగలు అన్నీ రెడీ చేద్దామని లోపు ఇంటికి వెళ్ళాలి. టీవీ ఏదో బయట మరి ఇంకెందుకు నేను చెప్పాను ఏదో చేస్తాడని ఇలాంటివి చేస్తుంటాడు. అక్కడి నుంచి అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎన్ని తీసుకుని వచ్చినప్పటికి గుడ్లు ఉడకబెట్టుకొని నిన్న నైట్ నానబెట్టుకున్న శనగలన్నీ ఉడకబెట్టుకుని ఇక దాన్ని నేను మార్నింగ్ తింటామంటే నేను మార్నింగ్ నా ఎక్స్పీరియన్స్ నేను చేసుకున్నాయి, ఎవరో చెప్పినవి ఏం కాదు. కానీ బాగా పని చేస్తుంది. మార్నింగ్కి ఫుల్గా ఉంటుంది, 1 గంట దాకా మళ్ళీ ఆకలేదు. లైట్గా పెప్పర్ సాల్ట్ వేసుకోవడం దీని మీద. ఇది మళ్ళీ ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకుంటే కొంచెం డ్రై అవుతుంది, తింటాక బాగుంటుంది. దాని గురించి ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా సాలడ్ కూడా మార్నింగే. కానీ అంటుంటారు కదా ఎర్లీ మార్నింగ్ ప్రోటీన్ ఏదో ఒకటి తినాలని, ప్రోటీన్ అని ఫైబర్ అని. కార్డ్ అంటే ఇది ప్రోబయోటిక్స్ కాబట్టి ఇది కన్ఫామ్గా నేను తింటాను. ఇదంతా ఆరోగ్యం కోసమే, అయితే ఆరోగ్యం ఫస్ట్ లైన్లో ఉంటుంది మనకైతేనే. ఛానల్ తర్వాత రిలీజ్ అయ్యింది నేను. మెల్లగా ఇవన్నీ చేసిన తర్వాతే సలాడ్ చేసుకుని ఇది లైట్గా తిని శనగలు ఇవన్నీ తర్వాత దీంతో పాటు ఎగ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం అయితే ఉంటుంది. ఎవడో మనకి ఏం చెప్పడం బ్రదర్స్, మనకు మనమే తెలుసుకోవాలి, మనకు మనమే చూసుకోవాలి ఎవరైతే చెప్పారు. తర్వాత మళ్ళీ నేను చికెన్ నీట్లు వేసి అది కట్ చేసి ఆ ఓడికిస్తే ఆ ఓడి వండేస్తాడు. మెయిన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవన్నీ కలిపేసుకుని ఉండిపోవడం వల్ల కచ్చరీ అన్న ఉన్న డస్ట్ అన్న బ్లడ్ అన్న మొత్తాన్ని బయటకు వచ్చేస్తాయి. దీంట్లో ఎలా వచ్చేసినా చూసారు ఈ చికెన్లోని ఇది మాత్రం ఉంటుంది. ఇలా ఇదంతా అయిపోవాలి. అలాగే లైట్గా చికెన్ రోలు తిప్పేసి ఇండియా నుంచి తెచ్చిన కారం, నేను ఈ కారంతో ఉంటుంది అసలైన మజా. మన ఇక్కడ ఎన్ని కారాలు ఉన్నా సరే ఎందుకు పని చేయవు, ఇక్కడ కారమే బాగుంటుంది నాకు తెలిసినంత మట్టుకు అయితే. ఇంటికాడ కారమే బాగుంటుంది. ఆ ఊడైతే కూలర్ కూడా అతడు కుమారం కూడా 700 గ్రాములు అది రోజు చూసి చేస్తాడు, తింటలేదంట. మండల మాది ఎక్కువైపోయింది, ఎక్కడ తింటాడు.
ఎవడా నమ్మిస్తుంది రాత్రి తెచ్చాను లేజర్లో ఊటికి వెళ్ళింది కదా సాయంత్రం ఎత్తది గడ్డకి తీసుకుంది పెసరెట్లు వేసే చెట్టు అది చెప్పలేదు పెసరెట్లు వేద్దాం ఉంటుంది ఒక మాట కెమెరా ఊర్లేదా రెండు 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 వదలట్టున్నాయి నిన్న చూడరా లేదంటే సగం ముక్కడికి ఇచ్చేది చాలా ఉన్నట్టున్నాయి రెండే చల్లే సగం ముక్కడి చెట్టుకి ఇచ్చేయి ఆమ్లెట్ తీసుకుని వీళ్ళిద్దరు చేశాక చేసుకున్నా ఎవరిద్దరు కుమార్ గారు అంటే ఇది ఒకటి మనం తినాలి అంటే చట్నీ చట్నీ అడిగి మీరు సగం తీసుకుని చూపించుకుని ఇది ఆగకూడదు ఆమ్లెట్ అలాగే దీంట్లో వేసి తీసండి ఇలా ఆడదా ఆల్రెడీ చెప్తాను ఇదిరా ఏనెవరు చట్నీ కొద్దిగా రప్పులే అంత వద్దు అంతే దేకెక్కో ఏంటిదా మరి నువ్వు కలుపుకున్నా ఏమన్నా కూనా అంతే ఏమంటే తల్లకు ఏదో తినిలాగా ఏమన్నా ఏదో వాసన చూసిలాగా దోశ వద్దురా ఇది అయిపోయిన తర్వాత డైలీ నాకు యథావిధిగా వర్కౌట్ చేయడం అలవాటు డైలీకి వెళ్ళలేదన్న ఒక గంట అయినా నేను వర్కౌట్ చేస్తాను డైలీ ఒక విధంగా చేసేసి వర్కౌట్ హెల్త్గా మంచిది అంతకుమించి ఏం కాదు యాక్టివ్గా ఉండొచ్చు దాని గురించి నేను వర్కౌట్ అయితే చేసేది తర్వాత ఏం చేసినా సరే మనం మంచి కోసం చేసుకోవాలి డ్యూటీ అయింది పిల్లలు తీసుకొచ్చి వెళ్ళి శుభ్రంగా పొద్దున్న తెచ్చిన మామిడికాయ కోసుకున్నాను నీట్గా ఈ సబ్బులు తాగుతాను అది ఫైబర్ కోసం మంచిది అన్నారని కొంచెం మామిడికాయ కట్ చేసి అవి సబ్బుల్లో వేసుకుని లైట్గా ట్రై చేసాను ఎలా ఉందని లైట్గా మామిడికాయ చాలా బాగుంది పెట్టిన డబ్బులకైతే మాత్రం వస్తే మెల్లగా ఈ రోజుతో ఇలా ఫినిష్ చేసాం నైట్ అయితే నేను ఏం తిన్నాను వీటితో లాస్ట్